ప్రస్తుతం మన సమాజంలో పెళ్లిళ్ళు చేసుకోవడం విడిపోవడం అనేది చాలా కామన్. ముఖ్యంగా చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడిపోయి మరో భాగస్వామితో కలిసిపోతున్నారు. అలా సినీ ఫీల్డ్లో ఈ విడాకుల వ్యవహారం ఎక్కువైపోయింది. వీరిని చూస్తూ బయట సమాజం కూడా విడాకుల వైపే ఎక్కువగా అడుగులు వేస్తున్నారు. పూర్వకాలంలో పెళ్లిళ్ళు అయ్యాయంటే భార్యాభర్తలు మరణించే వరకు ఆ బంధం కొనసాగేది. చిన్న చిన్న గొడవలు వచ్చినా ఊళ్ళో ఉండే పెద్దల మధ్య సర్ది చెప్పుకొని మళ్ళీ కలిసిపోయేవారు. కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చిన్న చిన్న మాటలతోనే విడిపోయి ఎవరికి వారు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రావణ భార్గవి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్గా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె తన తోటి సింగర్ అయినటువంటి హేమచంద్రని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతుల ప్రేమకి గుర్తుగా ఒక అమ్మాయి కూడా పుట్టింది. కొన్ని సంవత్సరాల పాటు వీరి సంసారం బాగానే సాగినా తర్వాత ఏమైందో ఏమో ఇద్దరి గురించి విడాకుల వార్తలు ప్రతిరోజు సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ వీరిద్దరు కలిసి ఉండట్లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇద్దరు విడాకుల వైపు అడుగులు వేశారని, ఎప్పుడో ఒకసారి విడాకులు తీసుకుని దూరమయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే తాజాగా శ్రావణ భార్గవి చేసిన పోస్టు చూస్తే వీరు డైవర్స్ తీసుకోవడానికి సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది. అయితే శ్రావణ భార్గవి పోస్ట్ చేసింది ఏంటయ్యా అంటే, జీవితం చాలా సున్నితమైంది. అవసరాలు, చిక్కుముళ్ళు, అపార్థాలు, వివాదాలు, గొడవలు వీటితో బతికేయడంలో అర్థం లేదన్నారు. ఇందులో ప్రేమ మాత్రమే అర్థవంతమైంది. మనం ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వారిని ఎక్కువగా ప్రేమించడానికి చూడాలి. జీవితంలో మనం గెలిచామో ఓడామో అదే డిసైడ్ చేస్తుందని శ్రావణ భార్గవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే కొంతమంది నెటిజన్స్ ఈమె హేమచంద్రని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంటే ఈమె విడాకులు తీసుకోవడానికి సంసిద్ధం అయ్యాను అంటూ హింట్ ఇచ్చిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.